లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అధికార విపక్షాల మధ్య విభేదాలు, పార్టీలో ఆధిపత్య పోరు వంటివి అంశాలను పక్కన పెడితే ఇప్పుడు చికెన్ సెంటర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ నేతలే కాదు, ఆఖరికి మున్సిపల్ అధికారులు కూడా ఇందులో ఇరుక్కుంటున్నారు. ఇంతకీ ఆళ్లగడ్డలో చికెన్ గోళేంటి? లెట్స్ వాచ్. రాజకీయ ప్రత్యర్థుల మధ్య వివాదాలు సర్వసాధారణం. పార్టీల్లో వర్గ విభేదాలు సహజం. కానీ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాత్రం కొన్ని నెలలుగా చికెన్ వివాదం కాకరేపుతోంది. ఇక్కడ చికెన్ సెంటర్లలో విక్రయించే ప్రతి కేజీ మాంసానికి 10 రూపాయల చొప్పున తమకు మామూళ్లు ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీనిపై గతంలో న్యూస్ పేపర్లలో వార్తలొచ్చాయి. దీనిపై అప్పట్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేపర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. అంతేకాదు, చికెన్ వ్యాపారులు ఎవరికీ మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు అఖిలప్రియ వివరణిచ్చిన వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. మళ్లీ చికెన్ వివాదం తెరపైకొచ్చింది. తాజాగా చాగల్మర్రికి చెందిన చికెన్ సెంటర్ల నిర్వాహకులు కొందరు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను కలిసి ఫిర్యాదు చేశారు. తమ వద్దనే లైవ్ కోళ్లు కొనాలని ఆళ్లగడ్డకు చెందిన రమిజాబీ బెదిరిస్తున్నారన్నది వ్యాపారుల ఆరోపణ. కేజీ చికెన్కు 30 రూపాయలు అదనంగా ఇవ్వాలంటున్నారని వాపోయారు. కాదంటే తమ షాపుల్ని మూయించేస్తామని వార్నింగ్ ఇచ్చారని ఎస్పీ ఎదుట వాపోయారు. రమిజాబీ ఆళ్లగడ్డలోని సద్దాం కాలనీలో నివసిస్తుంది. ఆమెకు టీడీపీ నేతల అండదండలు ఉన్నాయని చెబుతున్నారు చికెన్ వ్యాపారులు. అందువల్లే ఆమెకు భయపడాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. అనూహ్యంగా చికెన్ వివాదంలో ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ చిక్కుకున్నారు. ప్రతి కేజీ చికెన్పై 5 రూపాయల కమిషన్ ఇవ్వాలని కిషోర్ డిమాండ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడానికి ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడిని మున్సిపల్ కమిషనర్ ₹1,00,000 డిమాండ్ చేశారని, కాదన్నందుకు వెటర్నరీ అధికారులతో రైడ్ చేయించారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి ఆళ్లగడ్డలో చికెన్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఎవరు అక్రమ వసూళ్లకు పాల్పడినా కేసులు పెట్టండి అని స్వయంగా ఎమ్మెల్యే అఖిలప్రియ పోలీస్ అధికారులకు సూచించారు.